ఆయన మీద వేసి ఆయన్ని ఒక పాప జీవిగా చేసి అతన్ని వధించారనమాట. ఇప్పుడు ఏంటంటే మన పాపాలకి మనం ప్రాయశ్చిత్తం చేయాలి, కానీ ఒక పరిశుద్ధుడు, ఆయనలో ఎటువంటి పాపము లేనివాడు భూలోకంలో ఉన్న ప్రతి ప్రజల యొక్క పాపాన్ని ఆయన మీద వేశాడు. ఎవరు? తండ్రి, దేవుడు యేసుక్రీస్తు మీద వేసి ఆయన్ని పాపంగా వధించారనమాట. అంటే ఎందుకోసం? ద రిజల్ట్ ఆఫ్ ద క్రూసిఫికేషన్ ఏంటి? మనము దేవుని నీతి అగునట్లు, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు అనేది మీడియం, ఛానల్, ఇట్స్ అ ఛానల్. ఆయన ద్వారా, ఆయన వధ ద్వారా మనం ఏమవుతామంటే మన పాపం అనే వస్త్రాలను ఇట్లా విడిచేస్తాం. మన మాసిపోయిన బట్టలు తీసి పక్కన ఎట్లా పెడతాం, ఇట్లా మన పాపం అనే వస్త్రాన్ని విడిచేసి మనం దేవుని నీతిగా రూపాంతరం చెందుతాం. అంటే మనం కాదు, మన ఆత్మలో పాపం లేదు, మనలో పాపం లేదు. మనం ఎవరిప్పుడు? దేవుని నీతి. దేవుని నీతి అంటే దేవుని యొక్క ఒక ప్రాపర్టీ, ఒక గుణం. ఆ గుణంగా మనల్ని చేంజ్ చేయాలన్నమాట. అదే చెప్తున్నారు ఇందులో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 దేవుడి యొక్క ఒక ప్రాపర్టీగా మనల్ని చేంజ్ చేయడం కోసం యేసుక్రీస్తుని ఒక పాపంగా మార్చారనమాట. అంటే ఒక మంచి గుణంగా మనం చేంజ్ అవ్వడం కోసం ఒక మంచి గుణాన్ని చెడ్డ గుణం అంటే పాప గుణంగా చేంజ్ చేసి అప్పుడు వధ చేశారనమాట. గల్తీయన్స్ 5:16, గల్తీయన్స్ 5:16. నేను చెప్పున్నదేమనగా ఆత్మ అనుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు